ఎవ్రీ మంత్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. అట్లీస్ట్ 15 డేస్‌కి ఒక్కసారైనా వెళ్ళాలనిపించింది. బట్ కాకపోతే నేను వెళ్ళలేను. ఎందుకు అంటే మేము ఉండేదేమో గచ్చిబౌలి. వందే భారత్ ట్రైన్ ఏమో ఓన్లీ సికింద్రాబాద్‌లో మాత్రమే ఆగిద్ది. మార్నింగ్ 4:00కి లెగవాలి, 6:00కి ట్రైన్ పట్టుకోవాలండి. విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో చిన్న బాబుతో అయితే నాకు ఇంకా చాలా కష్టం. మార్నింగ్ 4కి లెగవడానికి చాలా పేచీ పడతాడు. అందుకని ఎప్పుడో ఒకసారి పని ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళాల్సి వస్తుంది. సో కార్లో వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. బట్ కార్లో బస్సుల్లో ఏంటి అంటే అన్నన్ని అవర్స్ మా చిన్న బాబు కూర్చోలేడు. బాగా పేచీ పెట్టేస్తాడు. చిన్నపిల్లలు కదా, ఒక్క చోట ఉండరు, అటు ఇటు తిరగాలి అనుకుంటారు. ఈ వందే భారత్ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి ఇలా వెళ్ళడానికి కూడా 3 అవర్స్ అయినా కానీ హ్యాపీగా ఈ ట్రైన్లో కూర్చొని ఆడుకుంటాడు. సో ఈసారి నేను నా చిన్న బాబు మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో మా హస్బెండ్కి వర్క్ ఉండి రాలేకపోతున్నారు. సో మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ట్రైన్ కదిలాక ఇంకా తను కూడా వెళ్ళిపోయారు. సో ఈ వీడియోలో ఏంటి అంటే మీరు అసలు వందే భారత్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, ఏమేమి సర్వ్ చేస్తారు, మనకి ఎలా ఉంటుంది కంఫర్ట్, మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇలా ట్రైన్ ఎక్కగానే మనం ఇలా వర్కర్స్ని చూడొచ్చు అనమాట. వాళ్ళు మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. సో ప్యాసింజర్స్కి ఏమేమి ఇవ్వాలి, ఎలా సర్వ్ చేయాలి, మొత్తం బీ ప్రిపేర్డ్గా ఉంటారనమాట. సో ఫస్ట్ మనకి న్యూస్ పేపర్తో వెల్కమ్ చెప్తారు. న్యూస్ పేపర్ రాగానే న్యూస్ పేపర్ ఇచ్చేస్తారు. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. సో ఎవరి ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్లో చదువుకోవడం కోసము పిల్లలకి చక్కగా టైంపాస్ ఉంటుంది. ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్కి వచ్చి మనకి ఏదో ఒకటి సర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో ఒకటి ఆడుకోవటం కోసం అన్నట్టు పేపర్తో ఆడుకోవటము, గిన్నెలతో ఆడుకోవటము, లేకపోతే ఫుడ్తో తినటము, ఏదో ఒక టైంపాస్ ఉంటుంది. సో వాళ్ళకి టైమే తెలియదు 3 అవర్స్లో వెళ్ళిపోతున్నామని. ఇది సికింద్రాబాద్లో 6కి స్టార్ట్ అయిన ట్రైన్ నల్గొండలో ఆగుతుంది మధ్యలో. ఇక నెక్స్ట్ గుంటూరు స్టాపే 6:15కి స్టార్ట్ అయిన ట్రైన్ 9:30కి ఆగుతుంది. అండ్ మళ్ళీ ఇది తిరుపతికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్కి. సో అదే అనమాట ఈ ట్రైన్ రూట్. మనకి న్యూస్ పేపర్ తర్వాత ఏంటి అంటే మనకి ఇక్కడ అపర్ణ వాడు ఫుల్ అడ్వర్టైజ్ ఇచ్చాడు ఈ ట్రైన్ బోగి మొత్తము. సో ఎగ్జిక్యూటివ్ చైర్ తీసుకున్నా నేను. సో బుక్ చేసుకున్న దీంట్లో మీరు చూడొచ్చు. సో మన ముందు ప్లేట్ కానీ డోర్స్ కానీ అన్నిటికీ అపర్ణ అపార్ట్మెంట్స్ అడ్వర్టైజ్ ఇచ్చాడనమాట. సో భారీగా పే చేసి ఉంటాడు ఈ అడ్వర్టైజ్మెంట్కి. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్తారు. ఈ ఒక అమ్మాయి అన్ని ఫ్లవర్స్ పెట్టుకొని ప్లేట్లో మనకి అందరికీ హ్యావ్ ఏ నైస్ జర్నీ అని చెప్పేసి ఫ్లవర్స్ ఇస్తుంది అనమాట. విచ్ ఈస్ గుడ్. అది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకో థింగ్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మనకి బస్సుల్లో కానీ లేకపోతే ఫ్లైట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఆప్షన్ ఇస్తారు. మేల్కి మేల్ పక్కనే సీట్, ఫీమేల్కి ఫీమేల్ పక్కనే సీట్. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని తను ఎమ్మన్నే మాస్క్ పెట్టుకుంటుంది అనమాట. ఫ్లవర్ బొకేస్ ఇచ్చేయమ్మా. కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో ఫీమేల్కి మేల్కి సో పక్కన సీట్స్ ఇస్తారనమాట. బట్ ఈ ట్రైన్స్లో మాత్రమే ఆ షఫల్నెస్ కానీ ఆ బైఫర్కేషన్ లేకుండా సో మేల్ పక్కన ఫీమేల్ పక్కన మేలు అలా ఇచ్చేస్తారు. బికాస్ ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసిన రిపోర్ట్స్ ఎలొకేషన్ కాబట్టి మనం ఏం చేయలేము. నాకు ఇది ఇప్పుడు మాత్రమే తెలిసింది. ఆ క్లారిఫికేషన్ టీసీని అడిగి కూడా కనుక్కుంటున్నాను అని. సో బట్ అది ఉండదమ్మా డిఫరెన్స్, ఇంకా అంతా ఉంటుందంటే నాకు అదొక్కటి డిసడ్వాంటేజ్ అనిపించింది. బికాస్ ఇన్ని టైమ్స్ నేను ట్రావెల్ చేసినా ఎప్పుడు ఫీమేల్ పడింది, బట్ ఈసారి మేల్ పడేటప్పటికి నేను షాక్ అయ్యాను. సో అదేంటి అని అడిగితే సో క్లియర్గా చెప్తున్నాడు అనమాట. నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఐడి కార్డ్ కూడా అడిగారు, ఎప్పుడు అడగని టీసీ. సో ఓకే, ఫన్గా అనిపించింది. తర్వాత మనకి ఇక్కడ ఏమి సర్వ్ చేస్తున్నారంటే మనకి ట్రేలో మార్నింగ్ కాఫీ అనమాట. అందరికీ టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. చక్కగా ఒక బిస్కెట్ అండ్ ఒక పౌడర్, ఆ పౌడర్లో ఏంటంటే కాఫీ పౌడర్, షుగర్ పౌడర్ ఉంటుంది, శానిటైజర్, టిష్యూ. సో మనం ఇంకా కప్లో ఏంటంటే హాట్ వాటర్ పోస్తారు. ఆ వాటర్లో మనం ప్యాకెట్ చింపుకొని పోసుకొని ఆ టీ బిస్కెట్ నంచుకొని తాగడం అనమాట. నాకు టీ అలవాటు లేదు, బట్ జీవాంష్కి ఏంటి అంటే కొంచెము యాక్టివిటీగా ఉంటుందని చెప్పేసి నేను హాట్ వాటర్ పోపించి పౌడర్ పోసాను. వాడు కొంచెం మిస్ చేస్తూ ఆడతాడని చెప్పి. బికాస్ మై మెయిన్ ఏంటంటే 3 అవర్స్ వాడు నన్ను ఏడిపించకూడదు, హ్యాపీగా వాడు ఫుల్ ఆక్యుపైడ్గా ఉండాలనేది.
అందుకే నేను ఫుడ్ ఆప్షన్ కూడా తీసుకున్నాను. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఫుడ్ ఆప్షన్ మెయిన్ పర్పస్ తీసుకుంది ఏంటంటే ఫస్ట్ నుంచి ట్రైన్స్లో ఫుడ్ బాగోదని మనకు ఒక మిత్ ఉంటుంది కదా, ఆ టైపు. సో బాగోదు అని చెప్పేసి బట్ కాకపోతే ఈ వందే భారత్లో ఫుడ్ చాలా బాగుంటుంది, క్వాలిటీగా సర్వ్ చేస్తారు, ఫుడ్ బాగుంటుంది. సో జీవన్ చక్కగా దాంతో కాసేపు ఆడుకున్న తర్వాత ఈ ట్రే వచ్చి తీసేస్తారనమాట. మనకి వాటర్ బాటిల్ కూడా ఇస్తారు, వాటర్ తాగడానికి చిన్న కప్ కూడా దానికి పోసుకొని తాగడానికి. అండ్ ఇచ్చిన ఫ్లవర్స్తో జీవాన్ష్తో కొంచెం సేపు టైం పాస్ చేస్తున్నా, ఎందుకంటే ఆ టీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక 10 minutes బ్రేక్ ఇస్తారనమాట. తర్వాత ఏం సర్వ్ చేస్తారంటే మనకి కార్న్ఫ్లాక్స్ సేమ్ ఇలానే ఒక ట్రేలో కార్న్ఫ్లాక్స్ ప్యాకెట్ ఇచ్చి, ఒక కప్ ఇచ్చి, స్పూన్ ఇస్తారు, షుగర్ ప్యాకెట్ కూడా ఇస్తారు. సో మనం ఆ షుగర్ వేసుకొని ఆ కార్న్ఫ్లేక్స్ వేసుకొని వాళ్ళు ఏంటంటే హాట్ మిల్క్ తీసుకొస్తారు. ఆ మిల్క్ తీసుకొచ్చి మనం కార్న్ఫ్లేక్స్ వేసుకొని చక్కగా తినచ్చు. బట్ మా చిన్న బాబుకి ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్కి దూరంగా ఉంటాడు కదా, సో మిల్క్ తాగాడు. అందుకని నేను కొన్ని కార్న్ఫ్లేక్స్ వేయించుకొని మిల్క్తో నేను తిన్నాను, వాడు ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ తిన్నాడనమాట. యాజ్ టీజ్గా వాడు ఆడుకోవడం అనేది కామన్ కదా, సో బట్ ఆ మిల్క్తో కార్న్ఫ్లేక్స్తో ఆడుకున్నాడు. సో నేను కూడా తర్వాత ఇంకా వాడు ఆడుకున్న తర్వాత నేను ఆ మిల్క్ తాగేసాను కార్న్ఫ్లేక్స్ వేసుకొని. అలా కొంచెం టైంపాస్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక 10 కానీ 15 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇలా బనానా ఇస్తారు. సో బనానా తీసుకున్నాము. సో ఆ బనానా కూడా నేనే ఫినిష్ చేశాను. జీవాంష్ బనానా అస్సలు తినడు, హెయిట్ చేస్తాడు, ఫ్రూట్స్ ఏమీ తినడు. ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, పిల్లలకి ఎలా డైరీ ప్రొడక్ట్స్ ఫ్రూట్స్ని అలవాటు చేయాలి అని. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకి ఇలా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దీనిలో ఏం సర్వ్ చేశారంటే సాంబార్ అండ్ గారె, ఉప్మా అండ్ 2 స్నాక్స్ ప్యాకెట్స్, చట్నీ, 1 స్వీట్ అండ్ 1 జ్యూస్ అనమాట. సో ఆ టైం కల్లా జీవాంష్ పడుకున్నాడు, ఇంకా నేనే ఫినిష్ చేశాను. వాడి కాలు తగిలి చట్నీ కింద పెడితే ఇమీడియట్గా వచ్చి క్లీన్ చేశారు. అండ్ మేము ఇంకా ట్రైన్ దిగేసేసి రైల్వే స్టేషన్లో ఆటో కోసం సెర్చ్ చేస్తున్నాము. ఆటో దొరికింది, ఆటో మాట్లాడుకొని ఇంటికి చలోమని గుంటూరు వెళ్ళిపోయాము. సో ఓవరాల్గా రివ్యూ అయితే వందే భారత్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఉమెన్ అలోన్గా ట్రావెల్ చేయడానికి కూడా, హస్బెండ్ లేకపోయినా ఫాదర్ లేకపోయినా కానీ అలోన్గా ట్రావెల్ చేయడానికి చాలా చాలా కంఫర్ట్ అండ్ సెక్యూర్. సో నాకైతే బాగా నచ్చింది, జీవాంష్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు.